మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదావరి బెరబెర కృష్ణమ్మ అని చిన్నగా స్కూల్లో చదువుకున్న ప్రతి వారికి స్టార్టింగ్లోనే నేర్పిస్తారు. అయితే గలగల గోదావరి నీరు వెలవెలా పోతా ఉంది. గోదావరి నది కాలుష్యం బారిన పడి వెలవెలపోతా ఉంది. దేశంలోనే అత్యంత కాలుష్య నదుల్లో గోదావరి 3వ ప్లేస్లో ఉంది. ఇప్పటికే మూసీ నది, గంగా నది నీరు తాగితే బతకరు, కానీ గోదావరి నదిలో నీరు నేరుగా తాగటానికి పనికి రాదు అనే రిపోర్టు ఆందోళన కలిగిస్తూ ఉంది. దీని మీద ఉప ముఖ్యమంత్రి చాలా సీరియస్గా తీసుకున్నారు. చాలా పరిశ్రమలు మహారాష్ట్రలో గోదావరి పుట్టిన నాసిక్ దగ్గర నుంచి అంతర్వేదిలో సముద్రంలో కలిసే వరకు గోదావరిని అనేక రకాల రసాయన, షుగర్ ఫ్యాక్టరీలు, పేపర్ మిల్లులు కాలుష్యాన్ని మొత్తాన్ని నదిలోకి నేరుగా వదిలేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజమండ్రి సమీపంలోని ఆంధ్ర పేపర్ మిల్స్ ప్రతిరోజు 55 లక్షల గ్యాలన్ల నీటిని, విషాన్ని శుద్ధి చేయకుండా గోదావరిలోకి వదిలేస్తూ ఉన్నారు. వారి మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటే మేము మూసేస్తాం, వెళ్ళిపోతామని బెదిరిస్తూ ఉన్నారు. పట్టుమని 10,000 మందికి కూడా ఉపాధి కల్పించిన పరిశ్రమలు జీవ నదిని కాలుష్య కాషారంగా మారుస్తున్నాయి. ఒక నది పూర్తిగా కాలుష్యంగా మారిందంటే దాన్ని 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా కూడా దాన్ని బతికించుకోలేం. మనం మూసీ నది చూస్తానన్నాం ఎంత దారుణంగా ఉంది హైదరాబాద్. ఇక గోదావరి నదిలో కాలుష్యానికి ప్రధాన కారణం నాసిక్ లాంటి నగరాలు, రాజమహేంద్రవరం లాంటి నగరాల నుంచి వస్తున్న మురుగు నీరు నేరుగా ఎలాంటి శుద్ధి చేయకుండా నదిలో కలిపేస్తూ ఉన్నారు. ఇక మహారాష్ట్రలో ఉన్న షుగర్ మిల్స్ నుంచి వస్తున్న పెద్ద ఎత్తున వచ్చే కాలుష్యం, డిస్టిలరీలు, బీర్లు, మందు, వైను తయారు చేసే డిస్టిలరీల నుంచి వస్తున్న కాలుష్యం బాసర సమీపంలో ఎగువ ప్రాంతంలో మహారాష్ట్రలో పెద్ద ఎత్తున కలుస్తూ ఉంది. ఈ విధంగా నాసిక్లో పుట్టిన దగ్గర నుంచి అంతర్వేదిలో కలిసే వరకు ప్రతిరోజు 55 లక్షల గ్యాలన్ల పైగా మురుగు నీరు కాలుష్యం గోదావరి నదిని విషతుల్యం చేస్తూ ఉంది. తాగడానికి పనికిరాదు అనే స్టేట్మెంట్ ఇచ్చారు. గోదావరిలో నదిలో నీరు నేరుగా తాగడానికి లేదు కదా, స్నానం చేయటానికి కూడా పనికి రాకుండా పోయాయి. దీని మీద ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా ఉన్నారు. వెంటనే దీనికి సంబంధించి పరిశ్రమలన్నిటికీ నోటీసులు ఇవ్వండి. వారు ఏదైతే నీటిని ఎంతవరకు శుద్ధి చేయాలో ఆ లెవెల్లో వారు చేస్తున్నారో లేదా పరిశీలించండి. నీటిని ఎలా పడితే అలా నదుల్లోకి వదిలేసి జీవ నదుల్ని కాలుష్య కాసారంగా మారిస్తే రాబోయే తరాలు మనల్ని క్షమించవు అని స్పష్టంగా చెప్పారు. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రేపు ఒక కీలక ప్రకటన చేయబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.